సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్టర్ మూవీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కాటమరాయుడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. అయితే పవన్ ఇటు పొలిటికల్ గా ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తుండడంతో కాటమరాయుడు షూటింగ్ కాస్త ఆలస్యమైంది. రీసెంట్ గా ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. కిషోర్ పార్థసాని డాలీ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని ఖరారు చేశారు. ఇక డిసెంబర్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసి వేసవి సీజన్ మొదట్లో సినిమాను విడుదల చేయాలని మొదటి నుంచి ప్లాన్ చేసిన టీం ఆ ప్రకారంగానే తాజాగా ఓ విడుదల తేదీని కూడా ఖరారు చేసింది. ఉగాది పండుగను పురస్కరించుకుని మార్చి 29, 2017న కాటమరాయుడు సినిమాను విడుదల చేయనున్నట్టు టీం తెలిపింది. ఇక ఈ చిత్రం తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన వీరం సినిమాకు తెలుగు రీమేక్ అనేది టాక్. అయితే ఈ రీమేక్ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే చేయలేదు. కానీ పవన్ లుక్ మాత్రం తెల్ల షర్టు పంచాతో అచ్చం అజిత్ వీరంలో ఉన్నట్టే ఉంది. అంతేకాదు ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా ఒక మరదలు, 4 తమ్ముళ్ళు ఇలా సినిమాలో ఉన్న క్యారెక్టర్లన్నీ తెలుగులో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మరో 2 హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. అలాగే పెళ్లి చూపులు ఫేమ్ విజయ్, మరో హీరో కమల్ కామరాజు పవన్ తమ్ముళ్లుగా నటిస్తున్నారు. కాటమరాయుడులో శృతి హాసన్ రెండవసారి పవన్ కు జోడీగా నటిస్తోంది. కన్నడ నటి మానస హిమవర్ష మరో కీలక పాత్రలో కనిపించనుంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.